బాలకృష్ణ గారి గురించి అడిగితే అంటే మీకు అంటే ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, ఆయన గొప్ప వ్యక్తి అండి అని చెప్పని మీరు వింటున్నాను. సో ఏంటి ఆయనలో మీకు నచ్చిన లక్షణం ఏమిటి? సంస్కారం. అంత గొప్ప వ్యక్తి, అంత కోటీశ్వరుడు, పుట్టుకతో సహా మరి ఆయన పెద్ద ఆయన ఇప్పటికీ చూడగానే గబుక్కని లేచి నిలబడి ఓం నమ శివాయ అంటాడు. అంటే నాకు శివుడు అంటే ఇష్టం అని ఆయనకు కూడా తెలుసు. ఇద్దరు మాత్రమే, ఒక భరణ ఒకడు, తనిఖీల భరణి, ఓం నమ శివాయ అని పలకరించుకుంటాం మేము. బాలయ్య బాబు కనపడ్డా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ 5 సార్లు అనాలి అంటాడు ఆయన. చిన్న పిల్లవాడి మనస్తత్వం. లేచి నిలబడ్డం ఏంటి, నేనేమిటి, ఆఫ్టర్ ఆల్ ఎవరో షూటింగ్లో సమరసింహారెడ్డి షూటింగ్ జరుగుతుంటే మొత్తం పెద్ద గ్రూప్ ఉన్నారు, మధ్యలో షార్ట్స్ జరగాలి, ఒకటే కుర్చీ ఆయనకు వేసాను. నేను వెళ్ళా, ఎంటర్ అయ్యా షార్ట్ చేయాలి. గబుక్కని లేచాడు, కూర్చోండి గురుగారు, కూర్చోండి. గురుగారు అంటాడు ఆయన, కూర్చోండి. లేదు బాబు మీరు కూర్చోండి అంటాడు. నాకు యాక్షన్ సీన్స్లో అసలు కూర్చోలేను, నేను నుంచుంటే కానీ నాకు హుషారు రాదు. కూర్చోండి అంటే ఏదో ఒకటి చెప్పి నన్ను బలవంతంగా కూర్చోబెట్టాడు. నేననే కాదు, ఎవరైనా సరే అంత మర్యాద, అంత మన్నన ఇస్తాడు. ఇట్స్ గ్రేట్. చాలా ఆ సంస్కారం అన్నమాట ఆయనలో గొప్ప. అంత పెద్ద కుటుంబంలో పుట్టాను, అంత పెద్ద హీరోని, అంత ధనవంతుడిని, ఏ కోసైనా లేవు ఆయన. భోళా మనిషి. వాడు చెప్పేస్తాడు అనమాట. అదని ఇదని నేను చిన్నప్పుడు ఇలా చేశాను, చిన్నప్పుడు అలా చేశాను, అన్నీ చెప్పేస్తుంటాడు. ఇంకా ఏంటంటే ఆయనకి ఒక హ్యూమన్ కంప్యూటర్ ఆయన. వాళ్ళ నాన్నగారు చేసిన సినిమాల్లో ఉన్న పాత్రలు, సంభాషణలు అన్నీ అప్పచెప్పేస్తాడు ఆయన అవలేరుగా. చాలా పెద్ద డైలాగ్స్ అని చెప్పేస్తాడు. ఎంత టాలెంట్ అసలు అది. అన్నీ ఏ సినిమా అయినా ఏది పట్టుకున్నా కానీ అవన్నీ చెప్పేస్తుంటాడు. టప్ప 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 చెప్పేస్తాడు. గుర్తుండవు మనకి అసలు. అట్లాగే ఏదో ఇంకా నేర్చుకోవాలనే తాపత్రయం ఒకటి. ఆ మంత్రాలని కానీ అవి కానీ ఇవి కానీ ఏదో ఒకటి అది నేర్చుకోవాలి అప్పుడు చెప్పాలి, చెప్పాలి. ఓకే కరెక్టేనా మళ్ళీ మనల్ని అడుగుతుంటాడు. చాలా ఇష్టం, నేనంటే చాలా ఇష్టం. అది నాకు అదృష్టం. అది తిట్టుకోనంటే ఇంకొకటి అడుగుతాను, మీరు వద్దంటే తీసిద్దాం, లేకపోతే వద్దు. అలా చూడకండి కోపంగా, ముందే భయపడతారు జనం. మరి తిట్టకండి అంటే తిట్టుకునే క్వశ్చన్ అంటే క్వశ్చన్ అంటే అడగలేదంటారు మళ్ళీ తర్వాత జనాలు. నేనేమన్నా అన్నది కదా. జయప్రకాష్ రెడ్డి గారు, జేపీ గారు ఆయన మూవీ షూట్కి వచ్చినప్పుడు ఎవరినో ఒకరిని తీసుకొచ్చి వీళ్ళకి వేషం ఇవ్వయ్యా అని చెప్పని మరి వాళ్ళకు ఒక ఉపాధి కల్పిస్తారు. ఆయనతో పాటు ఎవరో ఒకరిని తీసుకొస్తారు అని చెప్పని అంటారు. అనే టాక్ ఉంది. ఏంటి సార్, నాకు నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దగా పరిచయం లేదు, బట్ ఏంటంటే చెప్తూ ఉంటారు అలా అందరూ. సో ఏంటి అసలు అందులో ఉండే వెనకాల? నాకు టీచర్గా పనిచేసినప్పటి నుంచి మనిషిలో ఉండే ఒక కష్టము, నష్టము, ఆపదలో ఏదైనా వాళ్ళని ఆదుకోవాలనుకోవడం, ఏదో మనకు చేతనైనంత దృఢమవ్వడము, కాస్త కూస్తో ఏదన్నా వాళ్ళకి సహాయం చేద్దాం అనుకోవడం అనే గుణం ఒకటి మరి అలా ఉంది. దానివల్లనే కొంతమందిని చెబుతూ ఉంటాను. కాస్త అంటే కొద్దిగా ఒక సీనియర్ ఆర్టిస్ట్ కనుక ఏదన్నా మాట వింటారేమో, ఏదన్నా కాస్త ఇవ్వండి అయ్యా, ఏదన్నా 4 రోజులు వేషం ఇస్తే వాళ్ళకి కాస్త మీటర్ తిరుగుతుంది ఎంతో కొంత. ఇప్పుడు చాలామంది ఇందాక చెప్పాను కదా, చిన్న ఆర్టిస్టులు ఉన్నారు, జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, చిన్న ఆర్టిస్టులు, కంపెనీ ఆర్టిస్టులు ఉన్నారు. నెలకు 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు వాళ్ళకి ఎప్పుడు పని జరుగుతుందో తెలియదు. ఎంత ఇస్తారో తెలియదు. 500 ఇస్తారో, 1000 ఇస్తారో, 1500 ఇస్తారో తెలియదు. మరి వాళ్ళు ఇంటి అద్దె కట్టుకోవాలి, బిడ్డల్ని పోషించుకోవాలి, వాళ్ళని చదివించుకోవాలి, భోజనం చేయాలి, ఇవన్నీ చేయాలి కదా. ఇవన్నీ చేయాలంటే మరి ఏం చేస్తారు, ఎక్కడి నుంచి అవస్థలు పడుతూ ఉంటారు. అందుకని నాకు తెలిసినంతవరకు ఇప్పుడు నా శిష్యులు చాలామంది ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. అంటే ఎవరైనా నా దగ్గర ఇప్పుడు ఇవాళ జూనియర్ ఆర్టిస్టులు కూడా నా దగ్గరికి చాలామంది బతికొంచి గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం అని చెప్పి వెళ్తారు. ఏదైనా ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా కానీ చెబుతారు. ఎందుకంటే నేను వింటాను. ఆ వినడం అనేది నాకు అలవాటు. చాలామంది ఏం ఫీల్ అవుతారంటే, ఇదిగో ఇట్లాగే ఒక టాక్ వచ్చిందో, బ్యాక్ వచ్చిందంటే ఆడపిల్లలతో మాట్లాడుతుంటాను, ఆడవాళ్ళతో మాట్లాడుతుంటాను, అబ్బో జేపీ గారు మంచి కూడా ఉంటారు. అదేం లేదమ్మా, టోటల్గా ప్రపంచంలో మా ఆవిడ ఒక్కటి తప్ప అందరూ అట్లాగే అనుకుంటారు. మా ఆవిడ మాత్రం అనుకోదు. ఎందుకంటే ఆవిడకి నా మీద సంపూర్ణ నమ్మకం, విశ్వాసం. ఎవరొచ్చినా, అది ఆడని కాదు, మగాని కాదు, ఎవరొచ్చినా కానీ వాళ్ళకి ఏదో ఒకటి పాపం నేను చేయగలిగితే, నా మాట వేయడం వాళ్ళకి చెప్తాను. మీరు ఇవ్వగలిగితే, ఎవరో బయట రోడ్డు మీద పోయే వాళ్ళని పిలిచి ఇస్తామనుకుంటారు. టాలెంటెడే, బాగా డైలాగ్ చెప్తారు, బాగా ఎక్స్ప్రెషన్ ఇస్తారు,
చెప్తారు. కనుక ఇవ్వండి, వాళ్ళకి ఏదో సహాయం చేసినట్టు అవుతుంది. 4 రోజులు పని ఇచ్చారు, ఎంతో కొంత వాళ్ళకి ఒక ఖర్చు గడిచిపోదు. ఇది తప్పితే అంతే నా మనసులో ఆలోచన, ఇక అంతకు మించి వేరే ఉండదు. శీతాకాలం చెయ్యాలి అనేది ఒకటి, నలుగురికి ఏదైనా చెయ్యాలి, అది ఆయన మా అయ్య దగ్గర నుంచి వచ్చింది. ఏదో చెయ్యాలని ఒక ఆరాటం మాత్రం ఉంటుంది మనసులో. ఏదన్నా సహాయం చేయాలి, ఏదన్నా హెల్ప్ చేయాలి అనేది. ఏదన్నా ఆపరేషన్ చేయించుకుంటున్నాం, ఏదైనా చేయాలి, గబుక్కుని ఏదో ఒక ఆపద వచ్చింది, వెంటనే తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చాలి. చదువుకునేటప్పుడు నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా పిల్లాడికి ఏదైనా దెబ్బ తగిలింది, ఇమీడియట్గా భుజాన్ని వేసుకుని డాక్టర్ దగ్గరికి పరిగెత్తేవాడిని అంతే. వాడికి కాస్త చూపించి ఎంతమంది వేయించి కట్టుకట్టించేసి మళ్ళీ తీసుకొచ్చి రిక్షా ఎక్కించి ఒక పావలా 10 రూపాయలు అయితే వాడిని ఇంటికి పంపించేసేవాడిని. ఆ తత్వం బిగినింగ్ నుంచి అట్లాగే అలా పెరుగుతూ వచ్చిందమ్మా. అదేమి తప్పు కాదు. ఒకవేళ ఎవరైనా ఏమైనా అనుకున్నా కానీ నేను అసలు వాటిని లెక్క చెయ్యను, వాళ్ళ కర్మ అనుకుంటాను అంతే. శీతాకాలం అయినా కానీ వర్షాకాలం అయినా కానీ అసలు మామూలు నీళ్లు తాగను, చల్లటి నీళ్ళు, చిల్డ్ వాటరే తాగుతారు మీరు. ఎందుకు అసలు? అంటే ఎలా అలవాటైంది అసలు? ఎందుకు వేసవికాలం అంటే ఓకే, శీతాకాలం వర్షాకాలం కూడా అంత చిల్లు వాటర్ ఎలా తాగుతారు సార్? ఎప్పుడైనా మరి ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కున్నప్పటి నుంచి అట్లా చల్లటి నీళ్లు తాగడం అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. బిగినింగ్లో ఏం ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు కదా, కొంత వయసు వచ్చేటప్పటికి ఆ ఫ్రిడ్జ్లు రావడం, ఫ్రిడ్జ్ కొనుక్కోవడం జరిగింది. అప్పటి నుంచి చల్లటి నీళ్ళు తాగడం, ఆ చల్లటి నీళ్ళు అదే అలవాటు అయిపోయింది. ఎప్పుడు తాగినా కానీ చల్లటి నీళ్ళే తాగాలి. అదొకటే వ్యసనం అయిపోయింది దాదాపుగా నాకు. ఎందుకనే ఒక డబ్బా ఎప్పుడు నా పక్కనే ఉంటుంది, వాటిలో 12 గంటలు చల్లగా ఉంటుంది దాంట్లో. అది కూడా చల్లదనంలో ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. గడ్డగట్టేంత చల్లదనం ఉంటే కానీ నాకు తాగినట్టుగా ఉండదు. నాకు ఒకవేళ జ్వరం వచ్చినా, లేకపోతే గొంతు పోయినా, గొంతుకు ఏదైనా ఇబ్బంది వచ్చినా, దగ్గు వచ్చినా, పడిసం వచ్చినా, డాక్టర్లు ఎవరన్నా ఉంటే ఒక 2 రోజులు కోల్డ్ వాటర్ తాగే మానేయండి జేపీ గారు, కాస్త గోరువెచ్చని నీళ్ళు అవి తాగండి అంటే ఓకే డాక్టర్ గారు, సరే డాక్టర్ గారు అలాగే అంటాను. యువతలకు వచ్చి మళ్ళీ మామూలే, అయ్యో గోరువెచ్చని నీళ్ళు నా వల్ల ఎక్కడ అవుతుంది, కాదు గోరువెచ్చని తాగుతా మామూలు మోస్తరు చల్లగా ఉన్నాయి తాగండి అన్నా కూడా దాహంతో అలాగే తాగలేనమ్మా. కష్టం ఎట్లా అలవాటు అయిపోయింది అంతే. ఒక్కొక్క శరీరానికి ఒక అట్లా అలవాటు అయిపోయింది. నేను గమ్మత్ ఏంటంటే నువ్వు నవ్వుతావు. ఇప్పుడు ఒక 2 రోజులు టోటల్గా కరెంటు ఫెయిల్యూర్ అయిపోయి ఫ్రిడ్జ్లు పనిచేయక మామూలు నీళ్ళు తాగాల్సి వచ్చిందమ్మా. వెంటనే 3వ రోజు గొంతు పోయింది నాకు. అయ్యో, చిల్లు వాటర్ తాకపోతే గొంతు పోద్ది నాకు. అది ఎలా అలవాటు చేశారు చూడండి ఆ బాడీకి. మరి అంతే కదా, మనం ఏ రకంగా అలవాటు చేస్తే ఆ రకంగా తయారవుతుంది అంతే కదా. రకరకాలు కొంతమంది మరి ఆ బెంగాల్లోనూ వాళ్ళు స్వీట్లు, మార్వాడీలు కూడా స్వీట్లు తెగ తింటుంటారు, పొద్దున్న నుంచి తింటూనే ఉంటారంట. మరి వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి ఏం షుగర్లు వస్తాయి, వచ్చేవాళ్ళకి వస్తాయి అనుకో, తర్వాత సంగతి. అట్లాగే అలవాట్లు అంతే, చిన్నప్పటి నుంచి కొన్ని అలవాట్లు. రాయలసీమలో మరి పని చేసేవాళ్ళు, కాయ కష్టం చేసేవాళ్ళు జొన్న రొట్టె, గొడ్డుగారం వేసుకొని తింటారమ్మా. అట్లాగే పచ్చిమిరకాయలు, ఒట్టి పచ్చిమిరపకాయలు, దాంట్లో ఇంకేమి చింతపండు అవి ఏమి ఉండవు. అవి బాగా నలిచేసి కొట్టేసి ఆ బండ మీద కొట్టేసి ఆ పచ్చిమిరపకాయల తొక్కు అది వేసుకొని తింటారమ్మా. వాళ్ళకి ఏ గ్యాస్ ట్రబుల్ దగ్గర చేరుతుంది, ఏమి చేరవే. ఎందుకంటే తెల్లవారుజామున 4 గంటలకు లేచి 5 గంటల నుంచి పొలాల్లో ఉంటారు, నిగలాడుతుంటారు, చెమట్లు కారుతూ ఉంటాయి వాళ్ళకి. ఏం జరుగుతుంది, ఏమీ జరగదు. కేవలం అలవాటు అంతే. అలవాటు ఒక చోట. మనం ఏదైనా 1 పూట 2 పూటల జొన్న రొట్టె తిన్నాం అనుకో, ఏమిటో ఇబ్బందిగా ఉంటుంది, కడుపులో ఏదో బాధగా ఉంటుంది. మరి జొన్న రొట్టెతోనే బతికేవాళ్ళు ఉన్నారు. అలవాటు అంతే. అట్లాగే ఆ చిల్డ్ వాటర్ లేకపోతే నాకు నడవదు అంతే. నాన్నగారిని చూశారు, నాన్నగారిది మంచితనం, మంచి అలవాట్లు కొన్ని మీరు అలవర్చుకున్నారు. ఉండి లేక అలవాటై కావాలని అలవర్చుకోవడం కాదు, అలవాటైంది. పని మీ బ్లడ్లోనే ఉందనుకుందాం. అలాగే మీకు వచ్చి రాని జీతంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాగే ఈ రోజున అవన్నీ తీర్చేసుకుని, ఎవరికి రుణం లేకుండా చేసేసుకుని ఒక కంఫర్టబుల్ లైఫ్ని చూస్తున్నారు. మీ 70 సంవత్సరాల్లో ఈ లైఫ్ ఏమనిపిస్తుంది? ఇంకా ఏం కావాలనిపిస్తుంది మీకు? ఇంకేమీ కావాలనిపించట్లే. ఎంత సింపుల్గా చెప్పారు. కావాలనిపించట్లేదు ఎంత చెప్పినా కానీ. అంటే మామూలుగా ఆర్టిస్ట్గా ఒకటి ఏంటంటే ఆల్రెడీ సీరియస్ వేషాలు చేశాను, తర్వాత ఏమో కామెడీ వేషాలు చేస్తున్నాను. కామెడీ వేషాలు కూడా ప్రజలు అంగీకరించారు, అందరూ లైక్ చేస్తున్నారు కనుక డైరెక్టర్లు కూడా ఇస్తున్నారు, ప్రొడ్యూసర్లు ఇస్తున్నారు. ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుందనే ఒక కోరిక ఉంది నాకు. అందుకే చాలామంది డైరెక్టర్లు కూడా చెప్తున్నాను, సెంటిమెంటల్ క్యారెక్టర్స్, తాతలో తండ్రిలో ఇమోషనల్ క్యారెక్టర్స్, ప్రేక్షకుల కంట్లో నీళ్లు తెప్పించగలిగే క్యారెక్టర్స్ చేయాలనే ఒక కోరిక నాకు ఒక ఆర్టిస్ట్గా.
అట్లాగే ఇంకా మామూలుగా మనిషిగా ఏమిటంటే ఇంకా నేను ఎంతో కొంత ఎవరికో కాస్త ఇంకా నా బిడ్డలకి ఏదో నేను చేయాలి ఎవరికి చేయాలనేది లేదు. ఎవరికైనా కాస్త కోస్తో హెల్ప్ చేయగలనా, ఎంతైనా సహాయం చేయగలనా, ఆ సహాయం చేయడానికి నాకు కాస్త శక్తి తండ్రి అని నా పరమేశ్వరుని ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటాను. ఆ తర్వాత ఫైనల్గా ఆల్రెడీ మన శాస్త్ర ప్రకారం, మన సాంప్రదాయం ప్రకారం రాసేసే పెట్టి ఉంటాడు, బ్రహ్మ రాసేసే లిఖితం రాసేసే ఉంటాడు. పలానాప్పుడు పలానా టైంలో పలానాప్పుడు వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోవడం అనేది కూడా రాత్రి పడుకున్న తర్వాత తెల్లవారు లేచేటప్పటికి అరే పోయాడే అనుకునేటట్టుగా అనుగ్రహించు స్వామి అని కూడా ఆయనకి దండం పెట్టుకుంటాను. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని కష్టపెట్టకుండా మంచం మీద పడుకొని నలుగురు వాళ్ళ చేత సేవలు చేయించుకోవడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడమే అవుతుంది కదా. వాళ్ళు నిజంగానే ఇష్టంగానే చేయొచ్చు, కానీ ఇబ్బంది పెట్టకూడదు అనేది నా ఉద్దేశం అన్నమాట. బెనర్జీ గారు నా వల్ల ఎవరికో ఒకళ్ళకి కాస్త కోస్తో సహాయం జరుగుతూనే ఉండాలి నాకు శక్తి ఉన్నంత వరకు. అలాగే నేను ఎవరికీ ఇబ్బంది పెట్టకూడదు, ఎలా వచ్చానో అలాగే అనేది బెనర్జీ గారు ఫాదరు. అలాగే రాత్రి పడుకుని పొద్దున తలుపు కొట్టేటప్పటికి అసలు తీయడానికి కూడా చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన, రాఘవయ్య గారు. ఆయన అలాగే పోయారు పాపం. ఆయన మాకు పూసల గారికి బాగా మంచి స్నేహితుడు ఆయన, వస్తుండేవాళ్ళు. అంత వయసు ఉన్నా కానీ మంచి ఎనర్జెటిక్గా, ఒక పన్ను చాలా ఉత్సాహంగా బాగా ఉండేవారు ఆయన. మెట్లు ఆయన ఎక్కేవారట, ఒక పన్ను కూడా లేదని చెప్తున్నారు మొన్న. మేమే సిగ్గుపడుతుండేవాళ్ళం, అబ్బా మాకు మోకాళ్ళ నొప్పులు అవే అని చెప్పేసి. మాకంటే ఎక్కువ వయసు ఉన్న ఆయన చాలా సరదాగా జోబియల్గా చాలా ఉత్సాహంగా వచ్చేవాళ్ళు, తిరిగేవాళ్ళు.